శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 129 సప్తమ ఖండం. ఉద్దాలకుడు తిరిగి బోధించటం మొదలుపెట్టాడు. సౌమ్య, పురుషుడికి 16 కళలున్నాయి. అర్ధమాసం అనగా 15 రోజులు నీవు ఏమీ తినకుండా ఉపవాసం ఉండు. నీళ్లు మాత్రం తాగినంత తాగుతూ ఉండు. ప్రాణం జలమయం కాబట్టి జలపానం చేయకపోతే ప్రాణం పోతుంది అన్నాడు ఉద్దాలకుడు. అతని కుమారుడైన శ్వేతకేతు 15 రోజులు ఉపవాసం ఉన్నాడు. 15 రోజుల తర్వాత తన తండ్రిని సమీపించి, నన్ను ఏమి చెప్పమంటారు అని తండ్రిని అడిగాడు. తండ్రి ఋగ్యజుస్సామములను చెప్పమన్నాడు. శ్వేతకేతుకు అవి ఏమీ గుర్తురాలేదు. నాయనా సౌమ్య, జ్వలించేటటువంటి అగ్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిగిలిన చిన్న చిన్న నిప్పురవ్వలు ఒక్కొక్కటి ఏ రకంగా దేనిని కాల్చలేవో అదే రీతిగా నీలోని 16 కళలలోనూ ఒక్క జీవకళ మాత్రమే మిగిలి ఉండటం వల్ల వేదములు నీకు జ్ఞాపకం రాలేదు. ఇప్పుడు నీవు భోజనం చేయి, అప్పుడు అన్ని విషయాలు జ్ఞాపకానికి వస్తాయి అన్నాడు ఉద్దాలకుడు. శ్వేతకేతు భోజనం చేసిన తర్వాత తన తండ్రి దగ్గరికి వచ్చి తాను నేర్చుకున్నవన్నీ తిరిగి చెప్పటానికి శక్తి కలవాడయ్యాడని చెప్పాడు. శిష్య, 16 కళలలోనూ మిగిలి ఉన్న ఒక్క కళను నువ్వు అన్నం తినడం ద్వారా పెంచావు, వెలిగించావు. అందువల్ల ఇప్పుడు వేదాలు జ్ఞాపకం తెచ్చుకొని చెప్పడానికి శక్తి వచ్చింది. అందుచేతే మనస్సు అన్నమయము, ప్రాణము జలమయము, వాక్కు అగ్నిమయము అని తెలుసుకో. అష్టమఖండం. సౌమ్య, ఇప్పుడు నిద్ర యొక్క స్వరూపాన్ని చెబుతాను విను. ఈ పురుషుడు నిద్రించినప్పుడు సద్రూపాత్మకతో అభేదాన్ని పొందుతున్నాడు. అంటే తన యందు అనగా ఆత్మయందు లయమవుతున్నాడు. అందువల్ల నిద్రలో ఉన్నవాడని చెబుతారు. ఎందుకంటే ఇతడు తనలో తాను ఒకటై ఉన్నాడని అర్థము. స యథా శకునిస్పుత్రేణ ప్రబుద్ధో దిశన్ దిశ మత్విత్వా నత్రయా తన మలద్భా బంధనమేవో పశ్రయత ఏవమేకుల సౌమ్య. తన్మన్నో దిశన్ దిశ మత్విత్వా నేత్రాయతన మలబ్ధ్వా ప్రాణ మేవో ప్రశ్రయతే ప్రాణబంధనం హి సౌమ్య మన ఇతి. త్రాటితో కట్టబడ్డ పక్షి ఎక్కడ తిరిగినా తగిన ఆశ్రయం లభించక తిరిగి పంజరానికే ఎలా అయితే చేరుతుందో అలాగే మనస్సు కూడా ఈ శరీరంలో ప్రాణంతో బంధించబడి ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళినా తగిన ఆశ్రయం లభించక తిరిగి తిరిగి ప్రాణాన్ని ఆశ్రయిస్తుంది. మన చంచల్య స్థితి తప్పితే ప్రాణంలో లీనం కోవటం వల్లనే. వచ్చే భాగంలో శ్వేతకేతువు ఆకలి దప్పుల స్వభావం గురించి చెబుతున్నాడు ఉద్దాలకుడు. సశేషం. శుభం భూయాత్.